జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, చూడగానే ఈ లేగ దూడని తాకు. గొప్ప భాగ్యం నీకు మాత్రమే ఇది. నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ నిజాన్ని నువ్వు తెలుసుకో. ఖచ్చితంగా నువ్వు సంతోషించే మంచి వార్తని నీకోసంగా తీసుకువచ్చేశాను. విను. అమ్మపై నమ్మకం ఉంది కదా, వెంటనే విను. ఇక్కడ కనిపిస్తున్న ఈ లేగదొడ్ను ఒక్కసారి తాకి చూడు. ఈరోజు ఈ దుర్గమ్మ మాటని మనసు పెట్టి విను. నీ మనసుకు నచ్చిన, అలానే నువ్వు ప్రవర్తిస్తున్నవంటి నీ గుణగణాలు, లక్షణాలు అన్నీ కూడా నీ జీవితానికి ముడిపడేలా కొన్ని విషయాలను ఒక సందేశంలా నీ ముందుకు తెచ్చాను. ఈరోజు ఈ దుర్గమ్మ నీకు ఏం చెప్పాలి అనుకుంటుందో అన్నీ అర్థమవుతాయి, విను. నా బిడ్డల మంచి కోసం నేను ఏదైనా చేస్తాను. అలానే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని, వాళ్ళు ఒకవేళ చెడు మార్గంలో వెళ్తుంటే వారిని దండించి అయినా సరే మంచి మార్గంలో నడిపిస్తాను. అలాంటిది ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను. ఆలస్యం వద్దు తల్లి, అలక్ష్యమా అస్సలు వద్దు. వెంటనే ఈ దుర్గమ్మ వాక్కుని విన్నావంటే జీవితం మంచిగా మారుతుందమ్మా. పూల వనంలా ఉంటుంది. ఈ లేగదొడిని తాకు. నీకున్న కోరికను ఒక్కసారి అనుకో. నీకున్న బాధ ఏంటో, సమస్య ఏంటో మనస్ఫూర్తిగా నన్ను ధ్యానం చేసుకొని అది చెప్పుకొని ఈ లేగదొడని తాకు. ఈరోజు నీ సమస్యకు తగ్గ పరిష్కారం ఏ విధంగా అందివ్వబోతున్నానో నా సందేశాన్ని ఆలకించి చూడు. నీకోసం వచ్చిన శుభవార్తను కాదనకుండా వెళ్ళిపోవద్దమ్మా. నేను చెప్పే సందేశం నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది. నా మాట విను చాలు. నువ్వు ఇది వినే తీరాలి. నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియనటువంటి గడ్డు పరిస్థితిలో నీకొక మంచి స్నేహితుల్లా, ఆపదలో ఆదుకునే మిత్రుల్లా నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఆ విషయం తెలుసు కదా. అసలు జీవించడమే కష్టంగా ఉన్న రోజులు కూడా తొలగించడానికి ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను. మరి మనస్ఫూర్తిగా నేను చెప్పే ఈ వాక్కుని వింటావా? మనసు నుండా ఈ దుర్గమ్మని ధ్యానించు. ఏం చెప్తున్నాననేది తెలుసుకో. ఎందుకు భయపడుతున్నా? నీ కుటుంబంలోని వారు ఏదో అయిపోతున్నారేమో, లేదంటే వారికి నేను ఏం చేయాలి అని దిగులుగా కూర్చోకు, భయపడకు. ఇతరుల కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను, నీ ఎదుగుదలను ఆపాలని విపరీతంగా ప్రయత్నాలు మొదలెట్టారు. నువ్వు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఏమాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా నువ్వు అల్లాడిపోతున్నావు కదా. ఇప్పుడు నీకు ఉన్న పరిస్థితిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో అంటున్న విషయాలను పట్టించుకోకుండా ఉండు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతున్నావు. ఎక్కువగా ఆలోచనలతోనే సమయాన్ని ఈ మధ్యకాలంలో గడుపుతున్నావు. అలా చేయకమ్మా. వెనకడుగు వేయకు. నువ్వు చేసే పనులు కష్టం, శ్రమ ఉన్నాయి. కష్టపడి శ్రమిస్తున్నావు. కానీ కొందరు నిన్ను దెబ్బతీయడానికి చూస్తున్నారు. వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, నమ్ముతున్నావు. అలానే వాళ్ళ మాటల్ని నమ్మి మోసపోతున్నావు. అవి నమ్మకు, పెడచెవిన పెట్టు. నీ జాగ్రత్తలు నువ్వు తప్పకుండా తీసుకో. నీ యొక్క ప్రతి కదలిక కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారని తెలుసుకో. నీ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకు. ఎవరికో భయపడి నీ ప్రణాళికలను నువ్వు మార్చుకోవద్దు. నీకున్న చిన్న లోపం ఏంటో తెలుసా? అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మేస్తాం. అందరినీ సులువుగా నమ్మేస్తాం. నీపై ఎవరితో ఎక్కువగా ఎవరు ప్రేమనైతే చూపుతున్నారో వారు మభ్యపెట్టబోతున్నారు. నా బిడ్డలు ఎవ్వరూ కూడా మోసపోవడం నాకు ఇష్టం ఉండదు. అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. ఇదే ఈ దుర్గమ్మ ఉద్దేశం. ఎవరికైనా ఆపద వస్తే అంతా నేనే చూసుకుంటాను కదా. ఎదుటివారి మాటలను విని నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దమ్మా. ఎన్నో తెలివితేటలున్నాయి, జ్ఞానం ఉంది, మంచి ఎత్తుకు ఎదగాలనేదే నీ ఆలోచన. కానీ కొంతమంది యొక్క కుళ్ళు కుతంత్రాలతో నువ్వు అడ్డంకులను ఎదుర్కొంటున్నావు. నీ శ్రమ ఏమాత్రం కూడా ఎవ్వరికీ ఉపయోగపడకుండా పోతుంది. కానీ కొంతమంది మాత్రం దాన్ని ఉపయోగించుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. నీ ఓర్పుకు, అలానే నీ ధైర్యానికి మెచ్చుకుంటాను. నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉండబట్టే ఇన్ని రోజుల నుండి ఎంతోమంది
అన్ని రకాలుగా అవమానపరచాలని, బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ వారి యొక్క ఆశను నేను చితిమేస్తూ ఉన్నాను. నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు చూసేలా చేస్తాను. నువ్వు సాధించేలా అన్ని రకాల విజయాలు నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ధైర్యాన్ని ఇస్తానని చెప్పాను కదా, నువ్వు ఇక ధైర్యంగా ఉంటావు. ఈ రోజున నేను నీకు అందిస్తున్న ప్రతి ఒక్క జీవితం తాత్కాలికమైనది. శాశ్వతంగా నిలబడేటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు మొక్కిన మొక్కులు, అలానే నువ్వు చేసిన పూజలు ఫలించబోతున్నాయి. నన్ను నమ్ముకున్న వారికి అన్యాయమే జరగదు. అలానే అన్యాయం జరుగుతూ ఉన్నా నేను చూస్తూ ఉన్నాను. అయితే నీ మనసు చాలా మంచి మనస్తత్వం కలిగిన గొప్ప మనసు. నలుగురికి ఉపయోగపడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు నీది. ఏదో ఒక దారి నీకు చూపకపోతానా చెప్పు? ప్రతి నిమిషం కూడా నా నామాన్ని జపిస్తూ ఉన్నావు. నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తూనే ఉంటాను, గమనిస్తున్నాను. ఏది కూడా, ఏ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టలేదమ్మా. కానీ నువ్వు అపోహ చెంది అనుమానిస్తూ ఉన్నావంటే అన్ని రకాలుగా కూడా ఏమాత్రం సహాయం చేయడం అనేది లేదు అని భావిస్తున్నావు. చూడు, నేను నువ్వు అడిగింది సమయానికి ఇవ్వకపోయినా సరే నేను మాత్రం ఎప్పుడూ కూడా నీ మంచే కోరుకుంటూ ఉన్నాను. నువ్వు మంచిగా ఉండాలని ఆశపడుతున్నాను. మరి నువ్వేమో ఇతరుల చెప్పుడు మాటలు విని ఈ దుర్గమ్మ లేదు అని అపోహపడిపోతున్నావు. ఎవరో ఏదో అన్నారని చెప్పి అదే పట్టుకుని కూర్చొని వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు అని చెప్పి వాళ్ళ మాటలనే పట్టుకుని ఈ దుర్గమ్మని వదిలేస్తే ఎలా తల్లి? నువ్వే చెప్పు. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంది. ఒకవేళ నువ్వు కోరింది ఇవ్వడం కాస్త ఆలస్యం అవుతుంది అంతే. అంత మాత్రానికి నాపై నమ్మకాన్ని వదిలేస్తావా? నన్ను దూరం పెట్టేస్తావా? పెడచెవిన పెట్టేస్తావా చెప్పు? ఈ దుర్గమ్మ నువ్వు లేకుండా ఎలా ఉండగలదమ్మా? ఇన్ని రోజులు నీ పూజలతో నన్ను మైమరిపించావు. నా నామాన్ని స్మరిస్తూనే ఉన్నావు. నన్ను నీకు కట్టు బానిసలా చేసుకున్నావే. మరి ఇప్పుడు అర్ధాంతరంగా నన్ను వదిలేస్తే నేను ఏమైపోవాలి? నువ్వే చెప్పు. ఆలోచించు. ఈ దుర్గమ్మకి నువ్వు ఎంత అలవాటైపోయావో నువ్వే ఆలోచించు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దుర్గమ్మ దుర్గమ్మ భవానీ అని నన్ను పిలుస్తూనే ఉన్నావే. ఇప్పుడు అవన్నీ కూడా వదిలేసి నాపై నమ్మకాన్ని వదిలేస్తే ఎలా? ఈరోజు ఈ లేగదూడని ఎందుకు తాకమన్నానో తెలుసా? లేగదూడ ఎలా అయితే చెంగు చెంగుమంటూ ఆనందంగా స్వచ్ఛమైన మనసుతో తిరుగుతూ ఉంటుందో అలాని నా బిడ్డవైన నువ్వు కూడా ఎప్పుడు స్వచ్ఛంగా అల్లరల్లరిగా తిరుగుతూ ఉండాలి, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అనే ఈ దుర్గమ్మ కోరుకుంటూ ఉంది. అందుకే ఈ లేగదూడని తాగమన్నాను. ఈ లేగదూడ ఎంత చలాకీగా ఎంతలా అయితే తిరుగుతూ ఉంటుందో అలానే నువ్వు కూడా సంతోషంగా ఆనందంతో ఉప్పొంగిపోవాలి. అందుకే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. మరి అందరి మాటలు పట్టించుకుని దుర్గమ్మని నిర్లక్ష్యం చేస్తావా? లేదా ఈ అమ్మ మాటలు విని అందరినీ నిర్లక్ష్యం చేస్తావా? నువ్వే ఆలోచించుకో. నిర్ణయం నీది, జీవితం నీది, భవిష్యత్తు నీది. జీవించాల్సింది కూడా నువ్వే. ఇక అన్నీ నీకే వదిలేస్తున్నాను. ఆలోచించుకొని నిర్ణయం ఏంటో నువ్వే తెలియజేయ తల్లి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చే బాధ్యత నాది. అందుకు తగ్గ పనులన్నీ కూడా నేను చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను కూడా. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ వాకునైతే అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ అందించిన ఈ వాకు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.